టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే వేల మంది సభ ప్రాంగణానికి చేరుకున్నారు. లక్షల మంది కొంగరకలాన్కు తరలి వస్తున్నారు. ఎన్నికల ఏడాదిలో ప్రతిష్టాత్మకంగా సభ నిర్వహిస్తున్న టీఆర్ఎస్ కొంగరకలాన్ను గులాబీమయం చేసింది. దేశ చరిత్రలోనే కని వినియరుగని రీతిలో సభ జరుపుతామని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఎకరాల్లో సభ, 1000 ఎకరాల్లో పార్కింగ్, లక్ష వాహనాల్లో జనం, 25 లక్షల మందితో మీటింగ్. మొత్తంగా సమ్మక్క సారలమ్మ జాతరను తలపించే పొలిటికల్ జాతరకు తెరలేపింది టీఆర్ఎస్. దేశం మొత్తం ఆశ్చర్యపోయే విధంగా సభను నిర్వహిస్తామని ప్రకటించిన టీఆర్ఎస్ అందుకు తగ్గట్లుగానే ప్రగతి నివేదన సభ కోసం భారీ ఏర్పాట్లు చేసింది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి సభకు వెళ్లడానికి కొత్త ఎంట్రీ పాయింట్లు, ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేసింది. 31 జిల్లాల నుంచి వచ్చే వాహనాలు, జనానికి రూట్ మ్యాప్ కూడా విడుదల చేసింది. ఏ వైపు నుంచి వచ్చేవాళ్లు ఎక్కడి నుంచి సభకు రావాలి, పార్కింగ్కు ఎలా వెళ్లాలి, సభ ముగిసిన తరువాత ఏ రూట్లో స్వస్థలాలకు వెళ్లాలో అంతా పక్కా ప్లాన్ రూపొందించారు. వారం రోజులుగా సభ కోసం కొంగరకలాన్లో జరుగుతున్న ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందుకోసం తీసుకున్న 1600 ఎకరాల రూపురేఖలు మారిపోయాయి. అక్కడో మినీ నగరం దర్శనమిస్తోంది. అప్పటిదాకా బంజరు భూమిగా ఉన్న ఈ స్థలంలో ఎక్కడ చూసినా భారీ ట్రాన్స్ఫార్మర్లు, కొత్త రోడ్లు, వీధి దీపాలు కనిపిస్తున్నాయి. కొంగరకలాన్ పేరు టీఆర్ఎస్ సభతో తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతోంది. ఇప్పటిదాకా ఆ ఊరు ఎక్కడుందో తెలియని జనం కూడా ప్రగతి నివేదన సభతో కొంగరకలాన్ కోసం గూగుల్లో వెతుకుతున్నారు. పాతిక లక్షల మందికి ఏర్పాట్లు చేయాలంటే మాటలు కాదు. సభ జరిగేది ఒక్కరోజే అయినా, కేసీఆర్ మాట్లాడేది గంటన్నరే అయినా దాదాపు 3 రోజుల పాటు 25 లక్షల మందిని మేనేజ్ చేయాల్సి ఉంటుంది. అందుకే సభా ప్రాంగణం దగ్గర భారీగా ఐపీఎస్లను మోహరించారు. సభ ఓవరాల్ కోఆర్డినేటర్గా లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ జితేందర్ కు బాధ్యతలు కేటాయించగా, సభ ఇన్ఛార్జిగా రాచకొండ సిపి మహేష్ భగవత్ కు బాధ్యతలిచ్చారు. అదేవిధంగా సభ సెక్యూరిటీ ఇన్ఛార్జిగా సైబరాబాద్ సిపి సజ్జనార్, ట్రాఫిక్ ఇన్ఛార్జీలుగా ట్రాఫిక్ అడిషనల్ సిపి అనిల్ కుమార్, ఎస్పీ రంగనాథ్, సీఎం సెక్యూరిటీ రూట్ క్లియరెన్స్ ఇన్ఛార్జిగా ఎస్పీ కోటిరెడ్డికి బాధ్యతలు పురమాయించారు. సభలోకి ప్రజలు అనుమతించే విధులకు ఇన్ఛార్జిగా వరంగల్ సిపి రవీందర్ను, పబ్లిక్ కోఆర్డినేటర్లుగా డీసీపీ జానకి షర్మిల, ఎస్పీ శశిధర్ రాజు, సమావేశ వేదిక ఇన్ఛార్జిగా దుగ్గల్కు బాధ్యతలు అప్పగించారు. మొత్తం 31 జిల్లాలు, 119 నియోజకవర్గాల నుంచి భారీగా జనం కొంగరకలాన్కు తరలివస్తున్నారు. ప్రతి ఊరు నుంచి ట్రాక్టర్ రావాలన్న కేసీఆర్ పిలుపుకు అనుగుణంగా టీఆర్ఎస్ నేతలు భారీ వాహనాల కాన్వాయ్తో సభకు తరలివస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సులు, ప్రైవేట్ బస్సులు, ఇతర వాహనాలు, ట్రాక్టర్లు దాదాపు 1,00,000 వరకు కొంగరకలాన్ చేరుకుంటాయి. జిల్లాల నుంచి భారీగా వాహనాలు తరలివస్తున్న తరుణంలో ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ చెక్ పాయింట్లు ఏర్పాటయ్యాయి. కొంగరకలాన్ సభకు తరలివచ్చే వాహనాలను దృష్టిలో పెట్టుకుని ఔటర్ రింగ్ రోడ్డుపై 2 రోజుల పాటు లారీలకు అనుమతి లేదు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఔటర్పై టోల్ ఫీజు వసూలు ఉండదు. ఆ రోజు టోల్ ఫీజును టీఆర్ఎస్ పార్టీ చెల్లిస్తుందని ప్రకటించినట్లు హెచ్ఎండీఏ చెప్పింది. మరోవైపు ఆర్టీసీ బస్సులన్నీ ప్రగతి నివేదన సభ రోజు కొంగరకలాన్కు తరలుతాయి.